మొన్న జరిగిన రోడ్డు ప్రమాదం, ఆ రోడ్డు ఏదైతే ఉందో అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు, ఆ రోడ్డు ఎందుకు ఆగింది, అసలు ఆ రోడ్డు మీద ఏం జరుగుతున్నది, రాజకీయం ఏంటి అన్న దాని మీద చర్చ నడుస్తున్నది. బీజేపీ వాళ్ళు అంటున్నారు మేము ఎప్పుడో 2020లోనే మేము దాన్ని శాంక్షన్ చేసి పడేసినాం, అది అయిపోయింది అని వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమో భూసేకరణ చేసినాం అని రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎక్కడ ఆగింది, ఆపింది ఎవడు? ఎవరో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసినాడు. అది నథింగ్. అసలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిర్రు ఎందుకు? ఎక్కువగా మర్రి చెట్లు ఉన్నాయి, ఆ మర్రి చెట్లను కొట్టేస్తున్నారు, దాని మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వట్లేదని ఎవరో ఒక పర్యావరణవేత్తను ఎవరో వెళ్ళి కేసు వేసిర్రు. జనరల్గా వేస్తూనే ఉంటారు కదా. మరి ఇప్పుడు దామగుండంలో లక్షల చెట్లు కొట్టేసిరు, నావీ రాడారా దేనికోసము? మరి అక్కడ ఎవరు కేసు వేయలేదా? అవన్నీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయలేదా? ఇవాళ ఈ దేశంలో మన రాష్ట్రాలు కూడా ఎన్నో ప్రాజెక్టులు కడుతున్నారు, చెట్లు పోతున్నాయి, పర్యావరణం దెబ్బతి ఆగిందా? ఇక్కడ యాదాద్రి పవర్ ప్లాంట్ దామరచర్ల దగ్గర మొత్తం ఫారెస్ట్ సర్వనాశనం అవుతుంది, ఆగిందా? హుజూర్ నగర్ ఏరియాలో ఉన్న సిమెంట్ కంపెనీలు మొత్తం పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి, ఆ కంపెనీలు నడవకుండా ఆగిపోయినాయా? ఎక్కడ ఆగిపోయినాయండి? ప్రజల అవసరాలకు సంబంధించిన విషయంలో ఎందుకు ఆలస్యం అవుతున్నది అంటే ప్రభుత్వాలకు చేయాలన్న చిత్తశుద్ధి లేదు. హైదరాబాద్ మన్నెగూడ రహదారికి అడ్డంకులు తొలగినట్లేనా? గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు అవకాశం ఉన్నా పాత అలైన్మెంట్కే నాడు మొగ్గు. ఎట్టకేలకు ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్, వాదనలు బలంగా వినిపించలేదని ఎన్హెచ్ఏఐపై విమర్శలు. రహదారి ఎట్లుందంటే పొడవెంత జస్ట్ 46 కిలోమీటర్స్, అప్పా జంక్షన్ టు మన్నెగూడ. 785 కోట్లు ఇప్పటివరకు అంచనా వ్యయం. పైపు కల్వర్ట్లు 35 ఉన్నాయట, బాక్స్ కల్వర్ట్లు 77, అండర్ పాస్లు 17, వంతెనలు 2, డ్రైన్ కాలువ 38 కిలోమీటర్లు, బైపాస్ రహదారులు చేవెళ్లలో 6 కిలోమీటర్లు, మొయినాబాద్లో 4 కిలోమీటర్లు. ఎందుకంటే అదంతా కూడా పట్టణ ప్రాంతం కాబట్టి ఆ బైపాస్లు ఇవన్నీ ఆ రోడ్స్. ఇది జాతీయ రహదారి, మళ్ళీ హైదరాబాద్ టు బీజాపూర్ జాతీయ రహదారి, దీని నెంబర్ 163. మన్నెగూడ రహదారి విస్తరణకు మొదటి నుంచి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. తాజాగా ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇతర ప్రత్యామ్నాయాలను విస్మరించి మర్రి చెట్లు ఉన్న మార్గానికే మొగ్గు చూపడం ఇప్పటికీ చర్చనీయాంశంగానే మారిందట. మరి దానికి ఆల్టర్నేట్ ఉన్నప్పుడు మర్రి చెట్ల వల్లనే రోడ్డు లేట్ అవుతుంది అని అనుకున్నప్పుడు వేరే ఆల్టర్నేట్కి వెళ్ళొచ్చు కదా. ఆల్టర్నేట్ లేకపోతే ఓకే, కానీ ఉందట కదా. అలైన్మెంట్లో మార్పులు చేస్తే రోడ్డు భద్రత పరంగా మరింత రక్షణాత్మకంగా ఉంటుందనే వాదన ఉన్నా ఆ దిశగా ప్రభుత్వాలు దృష్టి పెట్టట్లేదట. ఎందుకంటే ఇప్పుడున్న మార్గం ఎట్లుంటుందంటే మొత్తం వంపులు ఉంటుంది, ఎక్కువ మూల మలుపులు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఒకవేళ రోడ్డు వేసినా కూడా కొంత ఇబ్బందికరము. రోడ్డు సాఫీగా ఉన్నా కూడా వెహికల్స్ ఇంకా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి. సో ఈ క్రమంలో ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆల్టర్నేట్ కూడా ఉందట, కానీ దాని వైపు వెళ్తలేరట. గ్రీన్ఫీల్డ్ రహదారితో తమ భూములు వదులుకోవాల్సి వస్తుందని ఆర్ఎన్బి స్టేట్ రోడ్ NH4గా ఉన్న ఈ రహదారిని 2016 జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేశారు 2016లో. 2018లో ఈ రోడ్డుకు జాతీయ రహదారి నెంబర్ కూడా ప్రకటించారు. అదే సంవత్సరంలో భూసేకరణ ప్రారంభించారు. మొత్తం 46 కిలోమీటర్ల మేర రహదారిని విస్తరించాలని NHAI నిర్ణయించింది. నేషనల్ హైవేస్ ప్రస్తుతం ఉన్న రహదారికి మలుపులు అధికంగా ఉండడంతో పలు చోట్ల గ్రీన్ఫీల్డ్ పద్ధతిలో నేరుగా జాతీయ రహదారి నిర్మిస్తే అనుకూలంగా ఉంటుందని భావించింది. అప్పుడు కొత్తగా భూసేకరణ చేయాలి. ఈ ప్రాంతంలో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు. కొందరు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు చెందిన ఫామ్ హౌజులు, భూములు ఉన్నాయి. కొత్తగా గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మిస్తే ఎక్కడ తమ భూములు వదులుకోవాల్సి వస్తుందో అని చాలా కాలం పాటు భూసేకరణ ముందుకు సాగలేదనే విమర్శలున్నాయి. ఇది కారణం, 100% ఇదే కారణమై ఉంటుంది. ఎందుకంటే మొత్తం దొంగలు బాగా సంపాదించి దోపిడీ చేసి మొత్తం ఆడ భూములు కొన్నారు. ఫామ్ హౌజులు మొత్తం అంతా ధూమ్ధాములు, వీకెండ్స్ వస్తే దానికోసం అక్కడ భూములు కొనుక్కొని మంచిగా ఫామ్ హౌజులు కట్టుకొని ఉన్నారు. వాళ్ళ భూములు పోతాయని చెప్పి ఆ కొత్తగా వచ్చిన ప్రతిపాదనను పక్కన పెట్టిరట. దానివల్ల ఆలస్యం జరిగింది. ప్రముఖుల నుంచి ఒత్తిళ్ల వల్లనైనా ఏదైనా రోడ్డు విస్తరణకు లేదా కొత్తగా రోడ్డు చేపట్టాలంటే డిపిఆర్ తయారు చేయాలి. అందులో రహదారి అలైన్మెంట్ పైన 4 ఆప్షన్స్ ఉంటాయి. వాటి నుంచి రోడ్డు విస్తరణకు ఆటంకాలు లేని ఆప్షన్ని ఎంపిక చేయాలి. 4 ఆప్షన్స్ ఉంటాయట డిపిఆర్లో. ఆ 4 ఆప్షన్స్లో ఏదైతే ఇబ్బంది లేని ఆప్షన్ ఉంటుందో దాన్ని ఎంచుకోవాలి. ప్రముఖుల నుంచి ఒత్తిళ్లు ఉండడంతో అధికారులు చివరకు ప్రస్తుతం ఉన్న 2 వరుసల రహదారిని 4 వరుసలుగా విస్తరణకు సంబంధించిన అలైన్మెంట్ వైపు మొగ్గు చూపారట. NHAI 4 వరుసల రహదారి నిర్మాణ ప్రక్రియ ప్రారంభించగా పలువురు జాతీయ హరిత ట్రిబ్యునల్కు వెళ్లారు, ఎన్జీటీకి వెళ్లారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి. ఈ రహదారిలో 915 మర్రి వృక్షాలు ఉన్నాయని, వాటిని తొలగిస్తే పర్యావరణానికి నష్టం కలుగుతుందని తెలిపారు. 2021లో ఎన్జీటీలో కేసు నమోదైంది. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ద్వారా
ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేపట్టాలని ఆదేశాలు వచ్చినాయి. ఈ కేసు ఇలా ఉండగా 2022 మే నెలలో నిర్మాణదారుడితో ఎవరైతే కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ జరిగింది. వాస్తవానికి 24 నెలల్లోపుగా ఈ రహదారి పూర్తి చేయాల్సి ఉన్నది. 2025 మార్చిలో EIA నివేదిక సమగ్రమైంది కాదని NGT అభిప్రాయపడ్డది. మరింత లోతుగా సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించిందట. NGT తీర్పు పైన NHAI సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎవరు? నేషనల్ హైవేస్. అప్పటి నుంచి రోడ్డు విస్తరణ ముందుకు సాగట్లే. చివరకు NHAI కొన్ని మర్రి చెట్లను పక్కన ఉన్న పొలాల్లో రీలొకేట్ చేసేలా చర్యలు తీసుకుంటామని NGTకి చెప్పింది. అంటే ఇక్కడ ఉన్న చెట్టుని అనామాతం తీసి ఇంకో దగ్గర పెడతామని చెప్పిందట. మిగతా మర్రి చెట్లను తొలగించకుండా అలైన్మెంట్ ప్రకారం ముందుకు సాగుతామని చెప్పింది. దీంతో అక్టోబర్ 31వ తేదీన ఈ రహదారి విస్తరణ పనులను కొనసాగించుకోవచ్చని NGT గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే నేనేమంటున్నానంటే, మర్రి చెట్లను తొలగించకుండా వేరే దారి గుండా వేరే ఆప్షన్ ఎంచుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయట్లే? లీడర్ల భూములు పోతున్నాయి. అదే రైతుల భూములే ఉన్నాయనుకోండి, పోనీ పోతే పోనీ మార్చి పడేయా అని ఈ పాటికి ఎప్పుడు అయిపోయేది రోడ్డు. అంటే దీన్ని నేను చెప్పింది కరెక్టు. 19 మందిని చంపింది లీడర్లే, 19 మందిని చంపింది రాజకీయ నాయకులే. హైదరాబాద్లోని అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు మొత్తం 26 కిలోమీటర్ల మేర మాత్రమే మర్రి చెట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో గ్రీన్ ఫీల్డ్ పద్ధతిలో అలైన్మెంట్లో మార్పులు చేస్తే మర్రి చెట్ల రూపంలో పర్యావరణ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. NHAI కూడా న్యాయపరంగా ప్రత్యేకంగా దృష్టి సారించలేదని, బలమైన వాదన వినిపించలేదని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ మార్గంలో 150 మర్రి చెట్లను మాత్రమే తొలగించి మిగతా 765 అలాగే ఉంచడానికి NHAI సిద్ధమైందట. ఇలానే రోడ్డు నిర్మాణం జరిగితే మర్రి చెట్లు ఉన్న చోట రహదారిని కుదింపు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితి ఏర్పడితే రోడ్డు విస్తరణ చేపట్టిన పలు చోట్ల మళ్లీ ప్రమాదాలకు నెలవుగా మారే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లీడర్లకు ఏం అవసరం? జనాలే కదా చచ్చిపోయేది. ఇప్పుడు ఆ చెట్లను తొలగించకుండా ఆప్షన్ ఉన్నప్పుడు దాని వైపు ఎందుకు వెళ్ళట్లేదంటే, ఈ దొంగ లీడర్లు వాళ్ళ ఫామ్ హౌస్లు వాళ్ళ భూములు పోతాయని ఆడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఒకటే ఒక పరిష్కారం ఏంటంటే ప్రజల తిరుగుబాటు. అంతకుమించి ఆప్షన్ లేదు ఇక్కడ. హైదరాబాద్ విజయవాడ హైవే 6 వరుసల విస్తరణకు నోటిఫికేషన్ వచ్చిందట. ఏది? మన ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వైపు 229 కిలోమీటర్ల మేర భూసేకరణకు అధికారుల నియామకం అట. ఏ జిల్లాలో ఎంతెంత దూరం? యాదాద్రి జిల్లా పరిధిలో 39 కిలోమీటర్ల నుంచి 62 కిలోమీటర్లట. నల్గొండ 62 నుంచి 126, సూర్యాపేట 126 నుంచి 191. సో ఇట్లా ఏపీ ప్రాంతంలో అంటే మన తెలంగాణ దాటిన తర్వాత 191 కిలోమీటర్ల నుంచి 270 కిలోమీటర్లకు పెరుగుతుంది. అంటే రోడ్డు విస్తరణ 4 లైన్ ఉందా, ఇప్పుడు 6 లైన్ కాబోతున్నది అనమాట. ఆల్రెడీ భూసేకరణ అయిపోయింది, ఎప్పుడో చేసిర్రు. ఇది రోడ్డు వేయడమే మిగులున్నది. అయినా కూడా విపరీతమైన ట్రాఫిక్, అక్కడ భయంకరమైన ట్రాఫిక్. ఈ ఉప్పల్ రోడ్డు చేయర్రని ఆయన ఫస్ట్ ఇది ఎటు కాకుంటున్నది కదా. 6-7 కిలోమీటర్ల రోడ్డు 8 ఏళ్ళు అయిపోయింది, 8 years అవుతున్నది. దాని మీద ఇంతవరకు అతిగతి లేదు. హైదరాబాద్ విజయవాడ మధ్య 65వ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం పచ్చజెండా ఊపిందట. ఈ రహదారిలో 40 నుంచి 269 కిలోమీటర్ల వరకు మొత్తం 229 కిలోమీటర్ల పొడవున 4 నుంచి 6 వరుసలకు విస్తరించడానికి అవసరమైన భూసేకరణ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులను నియమిస్తూ కేంద్ర రహదారి రవాణా శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని 9 గ్రామాలు, నల్గొండ జిల్లా చిట్యాలలో 5 గ్రామాలు, నార్కట్పల్లిలో 5, కట్టంగూరులో 4, నకరేకల్లో 2, కేతేపల్లిలో 4, సూర్యాపేట జిల్లాలోని 4 సూర్యాపేట మండలంలో 4, చివ్యంలలో 6 గ్రామాలు, కోదాడ మండలంలో 4 గ్రామాలు, మునగాల మండలంలోని 5 గ్రామాల్లో భూసేకరణ బాధ్యతలు అక్కడి ఆర్డీఓలకు అప్పగించారట. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలంలో 4, కంచికచెర్లలో 4, జగ్గయ్యపేటలో 7, పెనుగంచిప్రోలులో 3 గ్రామాలు, ఇబ్రహీంపట్నంలో 12 గ్రామాలు, విజయవాడ రూరల్లో 1 గ్రామం, విజయవాడ వెస్ట్లో 2, విజయవాడ నార్త్ పరిధిలో 1 గ్రామంలో భూసేకరణ చేపట్టే బాధ్యతలు అక్కడ జాయింట్ కలెక్టర్లకు అప్పగించారట. సో రోడ్డు విస్తరణ కార్యక్రమం జరుగుతున్నది. ప్రజల అవసరాలకు సంబంధించింది, చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో